హాయ్. మనం రోజు తాగే టీ ఖర్చు కూడా మన కుటుంబానికి 2 లక్షల భరోసా ఇవ్వగలదని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. కేవలం 20 రూపాయలతోని మీ కుటుంబానికి మీ భవిష్యత్తును సురక్షితం చేసే అద్భుతమైన ప్రభుత్వ పథకమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం. ఇది ప్రతి సామాన్యుడికి అవసరం. ఒక్కసారి ఆలోచించండి. ప్రమాదవశాత్తు మన కుటుంబ పెద్దకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ ఏమన్నా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మనలాంటి పేదవాళ్ళు మరియు సామాన్యుల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో కేవలం 20 రూపాయలు మాత్రమే చెల్లించి 2 లక్షల వరకు మనం బీమాని ఎలా పొందొచ్చు అనేది మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కేవలం 20 రూపాయలతో ఒక కుటుంబానికి 2 లక్షలు వస్తుందంటే మామూలు విషయం అండి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రవీణ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మనలాంటి సామాన్యుల కోసం ఇన్సూరెన్స్లు వేలల్లో మనం కట్టలేము కాబట్టి ప్రభుత్వం పేదల కోసం, గ్రామాల్లో ఉండే వాళ్ళ కోసం, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే పేదల కోసం పనులకు వెళ్తారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చిందండి. కేవలం సంవత్సరానికి మీరు 20 రూపాయలు కడితే మీకు 2 లక్షల బీమా వస్తుందని మీకు ఎవరికైనా తెలుసా? ఈ ఈ పథకం అసలుకి ఏంటి? ఈ పథకంలో అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేయాలి? దీన్ని మనం తర్వాత ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ఈ పథకం ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియచేస్తానండి. ఎందుకంటే మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తా, వినండి. ముందు ఇదంతా చెప్పే ముందు ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ స్టోరీ మా ఫ్యామిలీలో జరిగింది కాబట్టి ఆ స్టోరీ ద్వారా మీకు ఒక విషయాన్ని నేను తెలియచేద్దాం అనుకుంటున్నానండి. మా బాబాయ్ ఒకరోజు ఒక పక్కనే రోజు వెళ్ళే ఊరికే వెళ్ళి వస్తున్నాడు. మా బాబాయ్కి ఇంచుమించు ఒక 40 years ఉంటాయండి. తనకి 2 ఆడపిల్లలు. ఒక పాప 10th చదువుతుంది, ఒక పాప ఇంటర్ కంప్లీట్ అయింది. 2 ఆడపిల్లలు. మా చిన్నమ్మ పొలం పనులు చేసుకుంటుంది. అయితే రోజు వెళ్ళి వస్తూనే ఉంటాడు. దారిలోని అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరగటం వల్ల తను మరణించటం వల్ల ఆ ఫ్యామిలీ అసలుకి ఎట్లయిపోయిందంటే, మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమీ తెలియదు. మా చిన్నమ్మ లోక జ్ఞానం తెలియదు, అన్నీ మా బాబాయే చూసుకునేవాడు. అలాంటప్పుడు ఏమైందంటే అసలుకి ఎటు నుంచి రూపాయి వచ్చేది తెలీదు, ఖర్చులకి ఏమీ లేవు. అప్పటిదాకా కుటుంబం మొత్తం మా బాబాయ్ సంపాదన మీద ఆధారపడి ఉన్నారు. అలాంటిది సడన్గా కుటుంబ పెద్దకి అలాగా అయినప్పుడు ఎవరైనా ఆ టైంలో ఒక 10 రూపాయలు కూడా ఎంత వాల్యుబులో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేనండి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవ్వరం చెప్పలేం, జరగాలని ఎవ్వరం కోరుకోం. ఒక్కసారి సెంటిమెంట్తో ఆలోచించటం మానేసి ప్రాక్టికల్గా ఆలోచించండి. మనకేదన్నా జరిగితే లేదు, ఒకవేళ ఒక కాలు, ఇది యాక్సిడెంట్ పాలసీ అండి. ఇది కేవలం యాక్సిడెంట్ పాలసీ. దీంట్లో ఏంటంటే ఒకవేళ ఒక కాలు చెయ్యో ఇరిగింది, సంథింగ్ మీరు పని చేయలేకపోతున్నారు, అలాంటప్పుడు మనకి ఎలా డబ్బులు కావాలి, అప్పుడు ఒక 10 రూపాయలు కూడా, నిజంగా చెప్తున్నానండి, 10 రూపాయలు కూడా మనకి ఒక 1,00,000 రూపాయలాగా కనిపిస్తాయి. అలాంటిది 2 లక్షలు వస్తున్నాయి అంటే మనం కేవలం 20 రూపాయలు ఖర్చు చేయటం వల్ల సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మనకిస్తుందంటే ఈ పథకాన్ని మీరు ఖచ్చితంగా ఈ పథకంలో జాయిన్ కండి. నా ఉద్దేశం ఒకటేనండి, నేను ఈ వీడియో చేసేది చాలామందికి ఇది తెలిసి ఉండదు. కాబట్టి మీరు ఒకవేళ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు, నా రిక్వెస్ట్ ఒకటే, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ ఎందుకు అడుగుతున్నానంటే ఈ వీడియోని ఏంటంటే ఎవరికైతే అవసరమో వాళ్ళకి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు. గ్రామాల్లో ఉండే వాళ్ళకి, నేను గ్రామం నుంచి వచ్చానండి, చాలామందికి తెలియదు ఈ పథకాలు ఉన్నాయని, ఎట్లా అప్లై చేయాలనేది తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నానండి. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఉద్దేశం ఒకటే,
మనం ఏదన్నా ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నానండి, వీడియోలు చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు, దానివల్ల నలుగురికి ఉపయోగం ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారనే నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అయితే లెంత్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ అంటే అవగాహన లేక చాలామంది చాలా నష్టపోతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోతే మీకు అసలుకి ఈ పథకం ఏంటి, దీని యొక్క ప్రయోజనం ఏంటి, దీన్ని మనం ఎలా అప్లై చేయాలి, ఏంటి దీని అర్హతలు ఏంటి, మళ్ళీ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్స్ చెప్తా. ఇది కేవలం అంటే కేవలం ఇదేంటంటే యాక్సిడెంట్ పాలసీ అండి. యాక్సిడెంట్ అయితే మాత్రమే మనకి డబ్బులు అనేది గవర్నమెంట్ నుంచి వస్తాయండి. గవర్నమెంట్ నుంచి మనకి 2 లక్షల వరకు యాక్సిడెంట్ ద్వారా మనకు 2 లక్షల వరకు వస్తాయి. దీనికి అర్హత వచ్చేసి ఏంటంటే 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల ఎవరైనా సరే, 18 సంవత్సరాల నుంచి బ్యాంక్ అకౌంట్ ఉండి, సేవింగ్ ఖాతా ఉండి, బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఖాతా ఉంటే కేవలం సంవత్సరానికి 20 రూపాయలు కట్టి మీరు ఈ పథకంలో జాయిన్ కావచ్చు. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పథకంలో జాయిన్ కావచ్చు. బీమా అంటేనే మీకు అర్థమై ఉంటుందండి. ఇది మన కుటుంబానికి ఇచ్చే భరోసా. ఇదేంటంటే దీంట్లో 18 నుంచి 70 సంవత్సరాల వయసు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలా అని అనుకోవచ్చు, బ్యాంక్ ఖాతా కానీ పోస్ట్ ఆఫీస్ ఖాతాలో కానీ మీకు ఖాతా ఉండాలి. అది ఏమన్నా ఉందా అంటే ప్రయోజనం ఉందండి. ఒకవేళ మీకు యాక్సిడెంట్ అవ్వాలని కాదు, అవ్వదు అని కూడా కాదు. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే రోజులన్నీ ఒకలాగా లేవు. ఎప్పటివరకు ఏం జరిగేది అనేది మనకి తెలియదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవటం వల్ల ఏంటంటే మీ ఫ్యామిలీకి, మీ మీదే ఆధారపడ్డ మీ ఫ్యామిలీకి చాలా భరోసా ఇస్తుంది. ఎవ్వరు ఆపదలో ఉన్నప్పుడు బంధువులు వస్తారేమో, స్నేహితులు వస్తారేమోనని ఎదురు చూసే రోజులు ఇవి కాదు. ఎందుకంటే ఎవరి పరిస్థితులు వాళ్ళకున్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి. వాళ్ళని మనం అంటున్నామని కాదు, కానీ ఇప్పుడు 10 రూపాయలు కూడా చాలా కష్టంగా సంపాదించే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మీకు యాక్సిడెంట్ అయింది, ఏదో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఆ వ్యక్తి మరణిస్తే గనక, ఈ బీమాలో చేరిన వ్యక్తి మరణిస్తే గనక ఆ వ్యక్తికి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ అనేది 30 నుంచి 60 రోజుల లోపులోని ఈ డబ్బులు అనేది ఆ బ్యాంక్ అకౌంట్ ఖాతాలోనికి డైరెక్ట్గా జమ అవుతాయి. కాబట్టి డైరెక్ట్గా జమ అయిపోతాయి డబ్బులు అనేది. అయితే లేదు, యాక్సిడెంట్ అయింది, ఒక కాలు ఒక చెయ్యి పడిపోయింది అనుకోండి, కాలు చెయ్యి పడిపోతే కనుక 1,00,000 రూపాయలు వస్తాయి. 1,00,000 రూపాయలు ఒక పడిపోతే కనుక 1,00,000 రూపాయలు వస్తాయి. అదే 2 కాళ్ళు 2 చేతులు కానీ లేదంటే 2 కళ్ళు కానీ కనిపించకుండా ఉన్నా కూడా 2 లక్షల రూపాయలు అనేది మనకి ఇన్సూరెన్స్ కింద వస్తుంది. అయితే దీన్ని మీరు ఎలా అప్లై చేయాలి అని అంటే, దీనికి ఏంటంటే మీరు లేదంటే ఆన్లైన్లో కూడా ఉంటుందండి. బ్యాంక్కి వెళ్ళి మీ సేవింగ్ అకౌంట్ నుంచి PMSBY బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని అడిగితే వాళ్ళు ఇస్తారు. అడిగితే ఫామ్ ఒకటి ఇస్తారండి. ఈ ఫామ్ ఏంటంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఈ ఫామ్ను ఫిలప్ చేసి మనం అనేది జాయిన్ కావచ్చు. అయితే ఇది ఎప్పటి నుంచి అని అంటే జూన్ 1 నుంచి మే 31 వరకు దీంట్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. మీరు ఒకవేళ మే 1 తారీఖు జాయిన్ అయ్యారనుకోండి, మళ్ళీ జూన్ 1 ఇది ఆ ఈ సంవత్సరం లోపల ఒకవేళ ఎవరైనా జాయిన్ కావచ్చు. మీ ఇంట్లోని 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు గల ఏ వ్యక్తి అయినా మీకు బ్యాంక్ అకౌంట్లో ఉంటే, ఇప్పుడు మీకు 2-3 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి అనుకోండి, 2-3 బ్యాంకు ఖాతాల్లోని 20 రూపాయలే కదా అని మీరు జాయిన్ కాకూడదు. ఓన్లీ ఒక బ్యాంకు ఖాతాలో మాత్రమే జాయిన్ కావాలి. అది పోస్ట్ ఆఫీస్లో అయినా సరే లేదంటే బ్యాంకు ఖాతాలోనైనా సరే ఒక్క దాంట్లో మాత్రమే జాయిన్ కావాలి.
ఇది ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. 18 నుంచి 70 సంవత్సరాల లోపు మీకు ఏం జరిగినా ప్రమాదవశాత్తు గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు వస్తుంది. అవి 30 నుంచి 60 రోజుల లోపులో వస్తాయి. దీన్ని మీరేం చేస్తారంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఫామ్ కావాలి, మేము ఈ పథకంలో జాయిన్ కావాలంటే మీ ఆధార్ కార్డు తీసుకొని మీ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళు ఆటోమేటిక్గా 20 రూపాయలు అనేది కట్ చేసుకుంటారు సంవత్సరం. కాబట్టి మీరేంటంటే దీనివల్ల మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. 2 లక్షల రూపాయలంటే మామూలు విషయం కాదు. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సరే అప్లై చేసినాం, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఈ అకౌంట్లో జాయిన్ అయితే ఖచ్చితంగా నామినీ పేరు కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఒకవేళ భర్త జాయిన్ అయితే కనుక భార్య పేరు పెట్టి ఉండాలి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా చెప్పండి, ఇంట్లో ఫ్యామిలీకి చెప్పండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇంట్లో ఫ్యామిలీకి కూడా చెప్పండి, నేను ఇలా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలోని 20 రూపాయలు కట్టాను, నాకు ఏదన్నా ప్రమాదవశాత్తు నేను చనిపోతే కనుక నాకు 2 లక్షల రూపాయలు వస్తాయి. మీరు బ్యాంకుకి వెళ్ళి ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని అప్లై చేస్తే మీకు 2 లక్షల రూపాయలు వస్తాయి అని ఇంట్లో చెప్పండి. మీరు చేసిన పనిని చెప్పండి, తప్పు కాదు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎప్పుడు ఎవరికి ఏం జరిగేది చెప్పలేము. ఈరోజు నీది కావచ్చు, రేపు మనది కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కేవలం 20 రూపాయలతో మనకు 2 లక్షలు ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈజీగా వస్తుంది. గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఏంటంటే అండి ఇలాంటివి చాలామందికి తెలియదు, అవేర్నెస్ ఉండదు. నాకే తెలియదు సరిగా, నేనే చెప్తున్నా కదా, నాకే సరిగా తెలియలేదు. నేను వీటి గురించి సెర్చ్ చేస్తే తెలిసింది. కాబట్టి చాలామందికి ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చేస్తున్నా. ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్. నా ఓన్ రిక్వెస్ట్గా చెప్తున్నా, షేర్ చేయండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. సరే నా వీడియో షేర్ చేయకపోయినా సరే మీరు మాట ద్వారా అయినా చెప్పి జాయిన్ కమ్మని చెప్పండి. అవ్వచ్చు ఆ సంవత్సరం మొత్తం మీకు ఏం జరిగినా 2 లక్షల రూపాయలు వస్తాయి. లేదు మీకు పాక్షికంగా దెబ్బ తగిలింది అంటే ఇది కేవలం యాక్సిడెంట్ పాలసీ. దీంట్లో ఏంటంటే ఒక కాలు ఒక చేయి పోతే కనుక మీకు 1,00,000 రూపాయలు ఇస్తారు. 2 చేతులు పోయినా 2 కాళ్ళు పోయినా లేదంటే కళ్ళు పోయినా కూడా మీకు 2 లక్షల రూపాయలు అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇది 30 నుంచి 60 రోజుల లోపల వస్తుంది. దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఒకవేళ ఆ వ్యక్తి ఈ బీమా చేసిన వ్యక్తి మరణిస్తే కనుక వెంటనే ఇది డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఎఫ్ఐఆర్ అనేది పోలీస్ స్టేషన్లో నమోదు చేసి ఉండాలి. పోలీస్ స్టేషన్లో ఏంటంటే ఇలా జరిగిందని ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేసి ఆ పత్రం తీసుకొని వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి ఆధార్ కార్డు అవి ఇస్తే మనకి 2 లక్షలు వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఇస్తారు. గూగుల్లో కూడా ఉంటుంది ఆ ఫామ్ అనేది. ఏంటంటే ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు ఇవ్వటం వల్ల ఏంటంటే ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు 30 నుంచి 60 రోజుల లోపులోని మీ నామినీ అకౌంట్లోని మనీ అనేది వేస్తారు. ఇది ఎవరైనా జాయిన్ కావచ్చు. కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఏంటంటే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. కేవలం 20 రూపాయలతో 2 లక్షల రూపాయలు. లేదు మేము కొంచెం సంపాదిస్తున్నామండి, మా కాడ డబ్బులు ఉన్నాయి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక టర్మ్ పాలసీ తీసుకోండి. టర్మ్ పాలసీ అంటే ఏంటంటే ప్రమాదవశాత్తు మరణించిన, యాక్సిడెంట్ అయినా మీ కుటుంబం అనేది రోడ్డును పడకుండా ఉండటానికి, సడన్గా ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అల్లకల్లోలం అవుతుందండి. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఒక టర్మ్ పాలసీ తీసుకోండి. 1 కోటి రూపాయలది తీసుకోండి. మీ స్తోమతను బట్టి నేను ఈ ప్లాట్ఫామ్లో తీసుకోండి, ఆ ప్లాట్ఫామ్లో తీసుకోండి అని అయితే నేను చెప్పను. ఎందుకంటే అది మీ ఇష్టం. మీకు తెలిసిన ఏజెంట్ ఎవరైనా ఉంటే నమ్మకమైన ఏజెంట్ తీసుకోండి. మేము తీసుకున్నాం టర్మ్ పాలసీ. కాబట్టి నమ్మకమైన సంస్థలో తీసుకొని దాని గురించి కూడా ఏమైనా చేయమంటే వీడియో చేస్తాను. మీకు ఇది క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నా. దాంట్లో ఏంటంటే మంత్లీ చెల్లించటం వల్ల మీ ఫ్యామిలీ అనేది రోడ్డును పడకుండా ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇంటి పెద్ద పోతే లేదంటే ఇంట్లో వ్యక్తికి ఏమన్నా అయితే అది ఎంత నష్టమో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ పథకం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం. దీంట్లోని 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏంటంటే కేవలం సంవత్సరానికి 20 రూపాయలు మాత్రమే కట్టి అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ ఏ అకౌంట్లోనన్నా మీకు సేవింగ్ ఖాతా ఉంటే
జాయిన్ కావచ్చు. ఒక్క అకౌంట్లో మాత్రమే జాయిన్ కావాలి. 2, 3 అకౌంట్లో జాయిన్ కాకూడదు. ఒక అకౌంట్ మాత్రమే పరిధిలోకి వస్తుంది. ఒకవేళ మీకు పాక్షికంగా ఏదన్నా జరిగితే అంటే ఒక కన్ను ఒక చెయ్యి పోతే కనుక 1,00,000 రూపాయలు వస్తాయి. 2 కళ్ళు పోయినా, 2 చేతులు పోయినా, 2 కాళ్ళు పోయినా మీకు 2,00,000 రూపాయలు అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుంది. ఇదేంటంటే మీరు కనుక ఒకవేళ మరణిస్తే బీమా చెల్లించిన వ్యక్తి కనుక మరణిస్తే కనుక ఆ వ్యక్తికి 2,00,000 రూపాయలు అనేది నామినీ అకౌంట్లో పడుతుంది. దానికి మీరు ఏం చేయాలంటే డెత్ సర్టిఫికేట్, ఎఫ్ఐఆర్, యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ది తీసుకెళ్ళి వాళ్ళకి ఆధార్ కార్డు అవి కొన్ని ఫామ్ ఫిలప్ చేసిస్తే వాళ్ళు మనీ అనేది అకౌంట్లో వేసేస్తారు. కాబట్టి మీకు గుర్తు పెట్టుకోండి, ఇది ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఇది జూన్ 1 నుంచి మే 31 వరకు సంవత్సర కాలం కేవలం 20 రూపాయలతో మాత్రమే వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ కనిపించే నెంబర్కి కాల్ చేయండి. 1800111001 ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే కనుక మీకు ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తారు. ఇలాంటి మరికొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి వీడియోలు కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మండే నేను వీటి గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. అవును అయితే కనుక ఎస్ చేయండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని మాత్రం ప్లీజ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీంట్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. ఇంట్లో ఉన్న నలుగురు కూడా జాయిన్ కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం జరిగేది తెలియదు కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించండి. జరగాలని ఎవరం కోరుకోము. ఇప్పుడున్న రోజులు అలా లేవు కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం ఫైనాన్షియల్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, బీ హ్యాపీ. కేవలం 20 రూపాయలండి. టీ తాగే ఖర్చు 2,00,000 రూపాయలు వస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.